ఆయన కన్నీరు కార్చారు అని వ్రాయబడింది. కాబట్టి యేసయ్యే కన్నీరు కార్చారు అంటే మనం కూడా కార్చాలా లేదా చెప్పండి? కార్చే వారంగా ఉండాలి. కన్నీటి ప్రార్థన వల్ల ఫలితాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒకటి గుంట కన్నులు. ఏంటి చెప్పండి? గుంట కన్నులు. రెండవది గ్రుట్టి కన్నులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో గనక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? 7 సంఘములో మరి చివరి సంఘము లవోదికయ సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ సంఘానికి దేవుడు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. చదవండి 7వ వచనం, 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. ఆ ఆ కాబట్టి ఈ సంఘం యొక్క పరిస్థితి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈ సంఘం గురించి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఈ లవోదికయ సంఘమే నేడు మనం ఉన్న సంఘము. ఏ సంఘం చెప్పండి? ఏ సంఘంలో ఉన్నాం మనం? ఈ లవోదికయ సంఘంలోనే ఉన్నాం, 7వ సంఘం. మరి ఇందులో ఉన్న లోపం ఏంటో తెలుసా? ఈ సంఘము ఎలా ఉందంట? అటు వెచ్చగాను లేదు, చల్లగాను లేదు, నులివెచ్చని స్థితిలో ఉంది. అంటే అటు దేవునిలోనూ లేదు, ఇటు
వ్యభిచారిని చూచి మరి పాపము మానని కన్నులు కలిగిన వాడు అని బైబిల్లో వాక్యములో పేతురు గారు రాస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ఊడబెరిగిన కన్నులు ఎందుకు వచ్చాయి ఇతనికి లాభం? ఈ యొక్క కన్నులు లేకుండా అతడుగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే పాపము అనేది మనం మరి చెప్పుకోవచ్చు. కనుక మన జీవితంలో కూడా నేడు చూడకూడదని చూస్తున్నామేమో కదండి. లోకంలో ఎంతో ఉంది, కానీ అంతా కూడా చూడదగినది కాదు. మంచినే మనం చూడాలి, మంచినే మనం అనుసరించాలి, మంచి మార్గంలోనే మనం ఉండాలి, మంచి మార్గంలోనే మనము నడిచే వారంగా ఉండాలి. అంతేగాని ఇలాంటి వాటిని మనము చూడడానికి వీలు లేదు. కనుక చూచాడు, ఆశించాడు, ఆ పాపములో పడిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని కొరకు నిలవబడవలసిన వాడు దేవుని సన్నిధానములో బలహీనుడిగా మారిపోయినట్టు, అతనిలో ఉన్న బలము అతనికి తెలియకుండానే వెడలినట్లుగా మనం చూస్తున్నాం చూడండి. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ఊడబెరికిన కన్నులు గలవాడు ఎవరు అంటే సంసోను అనేది మనం చూస్తూ ఉన్నాం. 4వ కన్నులు ఏంటి అంటే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ప్రసంగి గ్రంథం 1:8. ఈ కన్నులు ఏమిటి అంటే తృప్తి పడని కన్నులు. ఏ కన్నులు చెప్పండి? తృప్తి పడని కన్నులు. మనం ఆహారం తింటాం, కడుపు నిండింది అనుకుంటాం, కానీ ఇంకా మన కళ్ళ ముందు ఎన్నో తినవలసినవి ఉంటాయి. ఆ తినవలసినవి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏమండి, తింటామా? తినడం మానుతామా? ఏం చేస్తాం చెప్పండి? పొట్టేమో వద్దంటుంది, కన్నేమో తినమంటుంది. ఏం చేస్తాము? తృప్తి అనేది ఉంటుందండి? తృప్తి అనేది ఉంటుందా? ఉండదు. మనిషి ఎలా ఉన్నాడు అంటే తృప్తి లేని వాడిగా ఉన్నాడు, తృప్తి పడని వాడిగా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం 30:15లో ఉన్నది, తృప్తి లేనివి కలవు అని అక్కడ రాశాడు సొలొమోను గారు. ఏం రాశారు చెప్పండి? ఈ సొలొమోను గారు ఎందుకు రాశారు అంటే ఆయన జీవితంలో ఎన్నో అనుభవించారు, కానీ ఆయన చివరికి తృప్తి లేదు, వ్యర్థం అని ఆయన అన్నారు. కాబట్టి ఈ రోజు మన కన్నులు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? మనకున్న వాటితో మనం తృప్తి పడుతున్నాం అంటారా? ఏమండి, తృప్తి అంట దరిద్రుణ్ణి ధనవంతుని చేస్తుందంట, అసంతృప్తి ధనవంతుణ్ణి దరిద్రుని చేస్తుందంట. ఇప్పుడు ఏ వరుసలో ఉన్నాం మనం? ప్రతిదానికి తృప్తి అనేది ఉందా? పౌలు గారి నుండి మనం నేర్చుకోవాల్సింది అదేనండి. మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలలో నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో ఉండుటకు, సంతృప్తి కలిగి ఉండుటకు నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నారంట పౌలు గారు? ఏ స్థితిలోనున్నా గాని తృప్తి కలిగి ఉండడానికి, సంతృప్తి కలిగి ఉండడానికి. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని మధ్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని మధ్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా భావనా దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృప్తి అనేది మనిషికి ఉందా అండి? ఎంతున్నా ఇంకా ఏదో కావాలి. తృప్తి లేని జీవితం. దేవుడు ఉంటే తృప్తి ఉంటుందండి. దేవుడు లేకపోతే అసంతృప్తే ఉంటుంది. పౌలు జీవితంలో దేవుడు ఉన్నాడు గనుకే ఆయన ఉండడం వల్ల ఆయన అంతా కూడా సంతృప్తి పొందుకున్నాడు. లోకంలో ఉన్నదంతా పెంట అని ఎంచుకున్నాడు. దేవుడు ఉండుట మంచిది అనుకున్నాడు. దాన్ని ఆయన సంపాదించుకున్నాడు. గనక మనం కూడా నేడు లోకంలో ఎంతున్నా తృప్తి అనేది ఉండదండి. దేవుడు నీలో గనక ఉంటేనే, ఆయన నీలో ఉండాలి, నీవు ఆయనలో ఉండాలి. అప్పుడే నీ జీవితానికి తృప్తి, సంతృప్తి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన పరిపూర్ణంగా నీలో ఉన్నప్పుడు. పౌలు అనుభవంలో మనం నేర్చుకోవాల్సింది అదే. ఈ రోజు ఈ తృప్తి లేని కన్నులు కలిగిన వారంగా ఉంటున్నాం. తృప్తి లేని జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. అసంతృప్తి అనేది మన జీవితంలో ఉన్నది. కాబట్టి వాటి వల్ల మన జీవితంలో ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాం. తృప్తి లేని జీవితం మనిషి చివరికి ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా ఏమండి? దేవుడు లేని పరిస్థితి కనబడుతూ ఉంది ఆయన జీవితం. కాబట్టి దేవుడు ఉండాలి, దేవుడితో మనం జీవితం నడుస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి దినము కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మన కన్నులు తృప్తి కలిగి ఉన్నాయా లేక అసంతృప్తిలో ఉన్నాయా? కాబట్టి అసంతృప్తి అనేది మనిషి జీవితాల్లోకి దుఃఖమే మిగులుస్తుంది. సంతృప్తి అనేది దేవుడు మరి మహిమను ఆ యొక్క వ్యక్తిలోనికి పంపించేవారి ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. సంతృప్తి కలిగి ఉన్నామా? తృప్తి కలిగిన కన్నులు కలిగిన వారంగా ఉన్నామా? ఇక నాలుగవదిగా ఐదవది మనం చూచినప్పుడు సామెతల గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనములో చూస్తే మరి నెత్తికొచ్చిన కన్నులు అంట. ఏ కన్నులు చెప్పండి? నెత్తికొచ్చిన కన్నులు. కన్నులు ఎక్కడ ఉండాలి అసలు? ఎక్కడ ఉండకూడదు? ఏంటి? ముఖ భాగములో కన్నులు ఉండాలి గాని నెత్తి మీద కన్నులు ఉండడానికి మంచిది కాదు. అసలు ఈ మాట ఎప్పుడు వాడతారు చెప్పండి? ఒక వ్యక్తికి బాగా ఏంటి భాగ్యం కలిగింది అనుకోండి, మరి గొప్ప సంపద వచ్చింది అనుకోండి, అతడు భూమి మీద నిలవబడతాడంటారా? ఏమండి? పక్కనున్నవాడు ఎవరైనా వెళుతూ ఉన్నా గాని పట్టించుకుంటాడా? చూడండి. అందుకే వాక్యం అంటుంది చూడండి. వాక్యంలో కనుక మనం చూస్తే సామెతల గ్రంథం 30:13 చదవండి. కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదు. ఏ తరము కలదంట? ఇప్పుడు మనం ఏ తరములో ఉన్నాం? ఇదే ఏమండి? ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది ఉందా? బండి మీద వెళుతూ ఉంటారు, స్పీడ్ గా వెళుతూ ఉంటారు. ఏమండి? పెద్దోళ్ళు ఎవరైనా బాబు నెమ్మదిగా వెళ్ళు, ఇంత స్పీడ్ ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారు? నీ దారి నువ్వు వెళ్ళు అని ఏమంటారు చెప్పండి? సమాధానం ఎలా చెప్తారు? మంచిగా మాట్లాడతారంటారా? వీడి కళ్ళు నెత్తికొచ్చాయి అంటారు అప్పుడు కదండి. అంటే ఇప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలి అంటే కళ్ళు సూటిగానే ఉండాలంట. పైకి ఉండడానికి వీలు లేదు. కన్నులు నెత్తికొచ్చాయి అంటే నాశనమే కారణం కదండి. సాతానుడు కూడా ఏమనుకున్నాడు మనసులో? దేవుని కంటే నేను సింహాసనం వేసుకుని అక్కడ కూర్చుంటాను అని అనుకున్నాడు. ఏమొచ్చాయి అతనికి? కళ్ళు నెత్తికొచ్చాయి కదా. అందుకే కదా ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతనిలోనికి రాగానే ఏమయ్యాడు చెప్పండి? ఆకాశము నుండి నీవెట్లు పడితేవని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి క్రిందకి పడిపోయాడంట. అందుకే ఒక మాట ఉంది, నాశనానికి గర్వానికి ముందు నాశనం కదా. మన ముందు ఏం నడుస్తుందంట? 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. నాశనానికి ముందు గర్వము నడుచును. ఏమి నడుస్తుంది చెప్పండి? కాబట్టి ఒక వ్యక్తి సరిగా లోకంలో జీవించకపోతే వాడి యొక్క ప్రవర్తన బట్టి, వాడి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క గర్వ పద్ధతులను బట్టి ఏమవుతాడు? నాశనంలోనికి వెళతాడు. సాతానుడు గర్వించాడు.
కళ్ళు నెత్తికెక్కాయి గనక దేవుని కంటే గొప్ప అని అనుకున్నాడు. కాబట్టి అనుకోవడం వల్ల అదే పాపం. ఆ పాపములో పడిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఊరుకున్నాడు చెప్పండి? వెంటనే పడద్రోసినట్లుగా, త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. గనుక మన జీవితంలో నెత్తికొచ్చిన వ్యక్తుల వలె కన్నులు మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు మనకిచ్చిన ఈ కంటితో మంచిని చూడాలి, మంచి మార్గంలో నడవాలి. ఏదో ధనం వచ్చిందని గర్వించడం, ఆ ధనాన్ని బట్టి మరి లెక్కలేనట్టుగా ఉండడం అనేది మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. ఆరవదిగా అభ్యంతరపరిచే కన్నులంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని పెరికివేయమని దేవుడు మాట్లాడుతున్నారు ఈ అధ్యాయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో. అంటే మన జీవితంలో ఏదైనా మనలను అభ్యంతరపరిస్తే దేవుడు ఏం చేసేమన్నాడు? పెరికి వేసుకో అన్నాడు. అంటే పెరికి వేసుకోమంటే తీసేసుకోవని కాదు అర్థం, అక్కడ సరి చేసుకోమని అర్థం. కాబట్టి ఈ రోజు మనం మన చేతులతో గాని, కంటితో గాని, మన నడకలతో గాని పాపము చేస్తే ఆ పాపాన్ని ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఆయనకి ఏదైనా గాయం అయిందనుకో కాలుకి, డాక్టర్ అన్నారు నువ్వు బాగుండాలి అంటే, బ్రతకాలి అంటే కొంతకాలం నీ కాళ్ళు ఏం చేయాలి? తీసివేయాలి. కాబట్టి తీసివేస్తే కొంతకాలమైనా బ్రతుకుతావు అన్నప్పుడు అతను ఏమంటాడు చెప్పండి డాక్టర్తో? బ్రతకాలని కోరుకున్న వ్యక్తి ఏమంటాడు? తీసేయి నాయనా అంటాడు కదా. తీసేయడం ద్వారా అతడు కొంతకాలం బ్రతకడానికి అవకాశం ఉంటది. కాబట్టి మన జీవితంలో కూడా బ్రతకాలనే ఆశ ఉంటే ఏం చేసుకోవాలి? ఈ అభ్యంతరపరిచే చెవిగా కన్ను, అక్కడ చేతులు వ్రాయబడ్డాయి కదా, కాళ్ళు కూడా వ్రాయబడ్డాయి. కాబట్టి ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. మరి నేడు మనం సరి చేసుకుంటున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాం గాని సరిలేని వారంగా ఉంటున్నాం. పాపముతో మనము నిండిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఏ పాపము ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో, నీ అవయవాలలో ఉన్న అవయవాలు ఏది అభ్యంతరపరుస్తుందో, దేని వల్ల నీకు పాపం వస్తుందో, ఆ పాపము రావకుండా ఉండడానికి నీవేం చేయాలి? ప్రతి అవయవమును సరి చేసుకునే విధానాన్ని మనం కలిగి ఉండాలి, దిద్దుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలను కాపాడుకుంటూ ఉండాలి. కనుక అట్టి రీతిగా మనం ఉండాలి. అభ్యంతరపరిచే కన్నులు అనేది మనం చూస్తున్నాం. ఇక 7వదిగా దేవుని భయము లేని కన్నులు. రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో చూడండి. రోమాపత్రిక 3:18. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఏం లేదు చెప్పండి? మనకుందంటారా? ఇది దేవుని సన్నిధి అనే భయం మనలో ఉండాలి లేదా? బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితంలో ఏమున్నది అంటే భయం ఉన్నది. అబ్రహాములో భయం ఉన్నది. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. అందుకే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నారు కదా, అబ్రహామా, ఇందు నిమిత్తము నీవు నాకు భయపడువాడవని తెలుసు. కాబట్టి ఎందుకు భయపడ్డాడంట? ఎందుకు భయపడ్డాడని ఎలా తెలిసింది? అక్కడ క్రియ కనబడుతూ ఉన్నది అబ్రహాములో. ఏంటి అంటే తన ఒక్కగానొక్క కుమారుని దేవునికి ఇచ్చే విషయంలో వెనుకాడలేదు. కాబట్టి ఇందు నిమిత్తము నీవు నాకు భయపడువాడవని తెలుసు. కాబట్టి అబ్రహాము ఎవరికి భయపడ్డాడు చెప్పండి? దేవునికి భయపడ్డాడు. అబ్రహాము మాత్రమే కాదండి, ఇస్సాకు కూడా దేవునికి భయపడ్డాడంట. ఇస్సాకు కాదు, అలాగే యాకోబు గారు కూడా దేవునికి భయపడ్డారని వ్రాయబడింది. దేవుని మందిరమే ఇది వేరొకటి కాదు అని అక్కడ భయపడినట్లుగా మనం చూస్తున్నాం యాకోబు విషయంలో. అంటే భక్తుల జీవితంలో ఏమున్నది అంటే భయభక్తులు ఉన్నవి. భక్తి చేస్తున్న ఈ రోజు నీ జీవితంలో భయము అనేది ఉన్నదా? ఎవరి ఎడల భయం ఉండాలి మనం? అయ్యో, ఇది దేవుని మందిరమే, ఈ మందిరంలో నేను ఎలా ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వాక్యం అంటుంది కదా, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. కాబట్టి ఈ లోకంలో మనం మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళాను కాబట్టి ఇది దేవుని మందిరం అనే భయం ఉండాలి.
నేడు భక్తి చేస్తున్న వారిలో ఏమి లేదో తెలుసా? భయము లేదు. కాబట్టి భయము లేని భక్తి నేడు విశ్వాసుల్లో కనబడుతూ ఉన్నది. కానీ భక్తుల జీవితంలో ఏమున్నది? భయభక్తులు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కదండి. వారు ఆశీర్వదించబడతారని బైబిల్ చెప్తూ ఉంది. కానీ భక్తుల జీవితంలో భయభక్తులు ఉన్నాయి గనుకే వారు ఆశీర్వదించబడ్డారు. ఈ రోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కాబట్టి వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. అందుకే కదా దేవుని మందిరానికి వచ్చి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? అయ్యో, ఇది దేవుని మందిరం, వాక్యం జరుగుతుంది, లేదా ప్రార్థన జరుగుతుంది, లేదంటే ఆ పాటలు పాడుతున్నారు, ఆ క్రమాలలో మనం ఏకీభవించాలి అని ఆలోచన లేకుండా వారికి ఇష్టానుసారంగా వారు సెల్ చూడడం, లేదంటే ఇతరులతో మాట్లాడడం, లేదంటే ఇతరులు పలకరించడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి. కాబట్టి ఇలాగ చేయడం వల్ల మనలో భయం ఉందంటారా? దేవుని సన్నిధికి వచ్చామంటే ఎలా రావాలి? మౌనంగానే ఉండాలి. ఏదో ఇంటిలో అరుస్తున్నట్టుగా దేవుని ఇంటిలో ఉండడానికి వీల్లేదు. ఇంటిలో ఎలా పడితే ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేవుని ఇంటిలో ఎలా ఉండాలి? ఒక క్రమం ఉంటుంది. రాగానే మోకరించడం, ప్రార్థన చేసుకోవడం, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండడం, ఇవి మనం నేర్చుకోవాలి. కాబట్టి మన జీవితంలో భయము అనేది లేని వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనకు ఏ కన్నులు కనబడుతున్నాయి చెప్పండి? భయము లేని కన్నులు కనబడుతున్నాయి. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. దేవుని మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పరిసయ్యుడు వచ్చారు, సుంకరి వచ్చారు. ఏమండి? ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి దేవుని భయం కనబడింది? పరిసయ్యుడు ఏం చేశాడు? గొప్ప ప్రార్థన చేశాడు కదా. మరి గొప్ప ప్రార్థన చేశాడు. లూకా సువార్త 18:13 చాలా ప్రార్థన చేశాడు. ఆయనే నీతిమంతుడని అనుకున్నాడు, అంటే గొప్ప ప్రార్థన జరిగించాడు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దూరంగా నిలిచి ఆకాశం వైపు తన కన్నులు ఎత్తకుండా ఏం చేశాడు ఆయన? చదవండి ఆ మాట. లూకా సువార్త 18:13 కన్నులెత్తి రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించుమని. కాబట్టి ఇక్కడ ఎవరికి కనబడుతుంది చెప్పండి దేవుని భయం? పరిసయ్యుల్లో కనబడుతుందా? సుంకరిలో కనబడుతుందా? సుంకరిలోనే మనం చూస్తున్నాం. దేవుని భయం ఉన్నది గనక దూరంగా నిలిచాడు. పైకి తల ఎత్తకుండా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, పాపినైన నన్ను కరుణించు అని. కాబట్టి నేడు మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిసయ్యుల వలె ఉండాలా? సుంకరి వలె ఉండాలా? సుంకరి వలె ఉండాలి. కాబట్టి సుంకరి నేర్పిన ప్రార్థన ఏంటి? పాపినైన నన్ను కరుణించు అని. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనం మరి ఏ కన్నులు కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. భయము లేని కన్నులు గలవారుగా మనం ఉండడానికి వీలు లేదు. అయితే ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమున్నది? ఆ గురిటివాడు ప్రభువుని ఏమడుగుతున్నాడు? బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. వెంటనే దేవుడు సమాధానం చూడండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొందెను. కాబట్టి ఈ వ్యక్తి వెంటనే చూపు పొందడానికి ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి చెప్పండి? విశ్వాసము కదా. ఈ విశ్వాసము అనేది ఆయనలో ఉన్నది కనుకే తక్షణం ఏమొచ్చింది? జవాబు వచ్చింది, స్వస్థత వచ్చింది. చూడలేని వాడు చూచాడు కదా. మరి ఈయన ఎక్కడ నుండి వచ్చాడు అనేది మనం గమనిస్తే చూడండి 46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడు ఈయన? ఈయన గుడ్డివాడు, రెండవది భిక్షకుడు. ఈయన త్రోవ ప్రక్కన కూర్చున్నప్పుడు ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఎవరి గురించి విన్నాడు చెప్పండి? యేసయ్యను గురించి విన్నాడు. కాబట్టి మన జీవితాల్లో స్వస్థత కలగాలి అంటే దేవుని మాట వినడం వల్ల కలుగుతుందంట విశ్వాసం.
కాబట్టి దేవుని మాట వలన కలుగుతుంది విశ్వాసం. ఆ విశ్వాసం అనేది ఇతనిలో ఉన్నది కాబట్టి ఎవరి మాట విన్నాడు ఆయన? ఈయన నజరేయుడైన యేసు అని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఏం మొదలు పెట్టాడు చెప్పండి ఈయన? మరి 4 సువార్తల్లో కూడా ఈ గుడ్డివారు కనబడుతూ ఉన్నారు కదా. 4 సువార్తల్లో కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనములో ఇద్దరు గుడ్డివారు, ఈ ఇద్దరు గుడ్డివారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అలాగే మనం చదువుకున్న మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనములో కూడా త్రోవ ప్రక్కన ఉన్న గుడ్డివారు కనబడుతూ ఉన్నారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనములో మరి ఇంకొక గుడ్డివాడు కనబడుతూ ఉన్నారు. ప్రభు అతన్ని ఉమ్ము వేసి తన కంటికి మరి స్వస్థతనిచ్చినట్లుగా, చూపునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో కూడా మనం చదువుకున్న ఈ అధ్యాయంలో కూడా ఈ వ్యక్తి దృష్టి పొందడం అనేది కనబడుతుంది. ఎందుకు ఈ దృష్టి కలిగింది అంటే ఆయనలో ఉన్న ఒకే ఒక లక్షణం విశ్వాసము కలిగి ఉండుట. అయితే ఈయన స్వస్థత పడడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయండి. కానీ ఆటంకాలను దాటి ఆయనకు ముందుకు వెళ్ళినట్లుగా ఈ వచనాల్లో 47వ వచనంలో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏం వేస్తున్నాడు ఆయన? సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తీరాలి అంటే ఏం చేయాలి? కేక వేయాలి, కేక వేయాలి కదా. ఎవరు వినబడేటట్లుగా కేక వేయాలి? మనుషులు వినేటట్లుగా కేకలు వేయాలా? దేవుడు వినేటట్లుగా కేకలు వేయాలా? మనుషులు వింటే సహాయం చేయరండి, కానీ ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తాడు. అంటే దేవుడు సమీపముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కేకలు వేయాలి. అంటే మొర్ర పెట్టాలి, అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడనన్నారు కదా. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి ఈ యొక్క గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. అక్కడ ఉన్నటువంటి వారు చూడండి, ఓరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. ఏమండి, ఈ సమస్య ఉన్న వ్యక్తి కేకలు వేయడం ఆగిందా సాగిందా? ఏమండి, సమస్య ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయమన్నారు దైవజనులు. కాబట్టి ఈ సమస్య నుండి విడుదల పొందాలి అంటే, శాశ్వత విడుదల పొందాలి అంటే ఆయన పాదాల దగ్గరకు రావడం, ఆయన పాదాల దగ్గరకు వచ్చి అడగడం, కేకలు వేయడం, మొర్ర పెట్టడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోగిలో ఉన్న లక్షణం ఏమిటి అంటే దేవుని మాట విన్నాడు, ఆయన వస్తున్నాడు అని విన్నాడు. రెండవది కేకలు వేయచ్చు ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశారు. మరి ఆటంకాలు ఉన్నాయా లేదా? ప్రక్కన ఉన్నటువంటి వారు ఏమంటున్నారు? ఊరుకో 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 అంటున్నారు. నీ జీవితంలో ఉన్న కష్టం తీరాలి అంటే నువ్వు ఊరుకోకూడదు. ఏం చేయాలి? మొర్ర పెట్టాలండి. దేవునికి మొర్ర పెట్టాలి. ఆయన సమీపంగానే కదా ఉన్నాడు, సహాయం చేయడానికి కదా ఉన్నాడు. మరి సహాయం చేసే దేవుడు మన దగ్గర పెట్టుకుని మొర్ర పెట్టకుండా ఉంటే ఎలాగో? కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఇశ్రాయేలులో వెట్టి పనులలో మొర్ర పెట్టారు కనుక సహాయం వారికి దొరికింది. అలాగే మన జీవితంలో కష్టాల నుండి, నష్టాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి నువ్వు విడుదల పొందాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. మనుషులను కాదు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈ వ్యక్తి, ఈ గుడ్డివాడు ఎవరిని ఆశ్రయించాడు? మనుషులనా దేవుణ్ణా? ఈ రోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుణ్ణా మనుషులనా? కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ వ్యక్తి తన సమస్య నుండి విడుదల పొందడానికి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆటంకాలు ఉన్నాయి, వద్దు మానేయి, కేకలు వేయడం మానేయి అంటున్నారు. కానీ ఆ కేకలంట మరీ ఎక్కువైనవని వ్రాయబడింది. అంటే నీ జీవితంలో నీ కష్టం తీరాలి అంటే ప్రార్థన వెంబడి ప్రార్థన చేయాలి, స్తుతి వెంబడి స్తుతి చేయాలి, అడగడం ఇంకా అధికం చేయాలి. అప్పుడే నీ సమస్యల నుండి విడుదల పొందుతావు.
అందుకే ఇక్కడ 49వ వచనంలో చూడండి, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా ఏం చేశారు ఆయన? ఒకటి మనం నేర్చుకోవాలి, దేవుడు మన దగ్గరకు వచ్చినా, మనం దేవుని దగ్గరకు వచ్చినా మేళ్ళు ఎవరు కలుగుతాయి చెప్పండి? మనకే. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరకు దేవుడు వచ్చాడు, నిలిచాడు, పిలుస్తున్నాడు. ఏమని పిలిచాడు చూడండి, ఆ గుడ్డి వాణ్ణిని పిలిచి. కాబట్టి దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? కేకలు వేసినప్పుడు, నీవు కేకలు వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరకు వస్తాడు, నిలుస్తాడు, నిలిచి నిన్ను పిలుస్తాడు. పిలుస్తాడా లేదా చెప్పండి? నిలిచే దేవుడు, పిలిచే దేవుడు. కాబట్టి నిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు మనతో ఉన్నాడు. ఈ ఉన్న దేవుడు ఏమంటున్నాడు అంటే చూడండి, అక్కడ పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. కాబట్టి అక్కడ పిలువుడని చెప్పగా ఎవరికి చెప్తున్నారు? ప్రభు. అక్కడ ఉన్నటువంటి వారికి ప్రభు చెప్పారు, అతన్ని తీసుకురా. ఇప్పుడు అతనికి తీసుకురా అనగానే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏం తెచ్చుకోమంటున్నారు? ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంటే ఈయన లెమ్మని వానితో చెప్పిరి అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన కూర్చునే కేకలు వేస్తున్నాడండి. గుడ్డివాడు కదా, మరి భిక్షకుడు, ఒకటి గుడ్డివాడు, రెండు భిక్షకుడు. కాబట్టి కూర్చున్న చోటనే కేకలు వేస్తున్నాడు. ఆ త్రోవను వెళుతున్న మరి యేసయ్యను, నజరుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. ఊరుకుండమని ప్రజలు అన్నప్పటికీ మరి ఎక్కువగా ఆయన కేకలు అధికమైనట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన నిలిచి అక్కడ ఉన్న వారితో ప్రభు అంటున్న మాట, అతన్ని పిలుచుకుని రమ్మంటున్నప్పుడు వారంటున్న మాట ఏంటో తెలుసా? ధైర్యము తెచ్చుకో. ఏం తెచ్చుకో? ధైర్యం తెచ్చుకో, రెండు లెమ్మని వానితో చెప్పారు. అంతటా వాడు, చూడండి 50వ వచనములో, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఎన్ని పనులు కనబడుతున్నాయి? అంతటా వాడు బట్టను పారవేసి, రెండు దిగ్గున లేచి, మూడు యేసునొద్దకు వచ్చెను. కాబట్టి పడి ఉన్నటువంటి వ్యక్తి మొదట తన జీవితమే ఆధారము చేసుకున్న, తన జీవితానికి ఆధారము చేసుకున్న తన బట్టను ఏం చేశాడు? బట్ట ఎందుకు వేసుకున్నాడు చెప్పండి? వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏమైనా అతనికి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఆ బట్ట మీద చూస్తాం కదండి. మనం బయట చాలా మంది గుడ్డివారు, అడుక్కునే వాళ్ళు, భిక్షకులు ఏం చేస్తూ ఉంటారు? ఒక చోట కూర్చుని, ఒక త్రోవ ప్రక్కన కూర్చుని, మరి క్లాత్ వేసుకుని ఆ బట్ట మీద కూర్చుని వాళ్ళు ఉంటారు. వచ్చే వాళ్ళు, వెళుతున్న వాళ్ళు ఏం చేస్తారు? వారిచ్చే ఆ ధన సహాయం, ఆ రోజంతా వచ్చిన దాన్ని అతడు తీసుకుని మళ్ళా ఇంటికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తనకు ఆధారముగా చేసుకున్నటువంటి తన బట్టను ఏం చేశాడు చెప్పండి? విడిచాడా లేదా? మరి మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? ధనాన్న, జనాన్న, బలాన్న, హోదాన, పేరు ప్రఖ్యాతులన, దేన్ని మనం ఆధారం చేసుకుంటున్నాం చెప్పండి? మనకేది ఆధారమైనది? మన ఆధారము దేవుడై ఉండాలి. మనం ఆనుకోవలసింది దేవుని మీదే కదా. కాబట్టి ఈ యొక్క గుడ్డివాడు దేని మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు కనుక దేంతో పని లేదు. ఇప్పుడు తన బట్టతో పని లేదు. అతనిలో ఎప్పుడు విశ్వాసం కలిగిందో తెలుసా? పిలిచినప్పుడే కలిగిందండి. మాట వినడంతోనే కలిగింది. యేసును తలంచుకోవడంతోనే కలిగింది ఆ విశ్వాసం. అందుకే తనకు ఆధారముగా చేసుకున్న తన బట్టను ఏం చేశాడు? ఇక నాకు నీతో పని లేదు అని విసిరివేశాడు. విసిరాడా లేదా? పారవేసనుంది అంటే ఇక నాకు దీంతో పని లేదు అంటే ఆయన ఏం చేస్తాడు? నాకు చూపునిస్తాడు. విశ్వాసం ఆయనలో. అంటే విశ్వాసం ఆమెరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా అన్నట్లుగా అట్టి విశ్వాసం ఆయనలో ఉన్నది గనక యేసయ్య స్వస్థపరచకం ఉంది. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం మనం చూసినప్పుడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏం చేశాడు చెప్పండి? ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? కేకలు వేశాడు కదా, యేసు నేను యేసు అంటున్నారు, నేను నీకేమి గోరుచున్నానని వానిని అడుగగా. కాబట్టి ఆ సమస్య ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు
ఏమి చేయగోరాలి? ఏం కావాలి నా నుండి? నీవేం ఆశిస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజు నిన్ను కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. సన్నిధికి వచ్చిన వారిని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలి? నా వల్ల నీకు సహాయం ఏం కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. కానీ చెప్పగలుగుతున్నామా? అడగగలుగుతున్నామా? నా సమస్య ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా కుదివిది, నా కొరత ఇది అని అడగగలుగుతున్నామా దేవుణ్ణి? దేవుని కావాలని అడుగుతున్నా, అడగలేని పొందుకోలేని వారంగా ఉంటున్నాం, అనుభవించలేని వారంగా ఉంటున్నాం. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అడిగింది అందుకున్నాడు, పొందుకున్నాడు. ఏమడిగాడు? 51వ వచనంలో చూడండి, ఆ గురుడివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసం చెప్పిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొందెను. ఏం పొందెను? ఆయన వెంట. ఏమండి, ఆయన వెంట వెళుతున్నప్పుడు ఏం కలిగింది ఆయనకి? చూపు పొంది వెళ్ళెను, చూపు పొంది వెళ్ళెను అని ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఈ వ్యక్తికి కన్నులు రావడానికి గల కారణం ఆయన దేవుణ్ణి అడగడాన్ని బట్టి. ఈ రోజు మనం అడగలేకపోతున్నాం కనుక మేలు పొందుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఏ కన్నులు మన జీవితాల్లో ఉండాలి, ఏ కన్నులు ఉండకూడదు? లోక సంబంధమైన వాటిని చూచే కన్నులు మనకు ఉండడానికి వీల్లేదు. దేవుని చూచే కన్నులు ఉండాలి. దేవునితో సహవాసం చేసే కన్నులు మనకి ఉండాలి. చూడగోరుతున్నాను అంటున్నాడు, దృష్టి కలగాలి అంటున్నాడు. ఎందుకు దృష్టి కలగడం వల్ల దేన్ని చూడాలని మనం ఆశపడాలో తెలుసా? చూడండి, వాక్యంలో గనక మనం చూస్తే కీర్తన గ్రంథము 119వ కీర్తన 18వ వచనములో, ఆశ్చర్యకరమైన నీ సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవము. ఏం చూడడానికి? ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవము. అలాగే నీ వాక్యమును బాగుగా చూడడానికి కూడా నా కన్నులు తెరువమని కీర్తన గ్రంథంలోనే మనం చూస్తున్న 6వ అధ్యాయం చూడండి. ఆ 119:18లో చూస్తే, అలాగే వాక్యమును ధ్యానించడానికి కూడా ఏం కావాలి అంట? కన్నులు. కాబట్టి కన్నులు తెరవము. ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవము. కాబట్టి మన జీవితంలో వాక్యమును చదవడానికి మన కన్నులు తెరవాలి. కాబట్టి బైబిల్ మంది కన్నులు తెరిచినట్లు, హాగరు కన్నులు తెరిచినట్లుగా, ఏమండి ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న 2 శిష్యుల యొక్క కన్నులు తెరిచినట్లుగా బైబిల్ గ్రంథములో మరి అనేక మంది లోకాభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకాభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూప్యమును నిండారనను చూడనిమో. నీ మహిమ దివ్య స్వరూప్యమును నిండారనను చూడనిమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఈ పాట అంతా కూడా కన్నుల గురించే ఉంటుందండి. మరి ఆ పాటనంతా పాడుకుంటే ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మనం తెలుసుకోగలం. మరి ప్రతి ఒక్కటి కూడా మన యొక్క నేత్రాన్ని బట్టే పాపము అనేది కలుగుతూ ఉన్నది. ఆ పాపము చెయ్యకుండా ఉండాలి అంటే మన నేత్రములను దేవుని వైపుకే మళ్లించే వారంగా ఉండాలి. కాబట్టి ఎవరు దేవుని వైపు చూస్తారో వారు పొందుతారంట మహిమను. కాబట్టి అనుదిన జీవితములో లోకములో ఉన్నా గాని లోకములో ఉన్న వాటిని చూడకుండా ఈ లోకములో ఉన్న దేవుడు, ఈ లోకాన్ని కలగజేసిన దేవుణ్ణి మాత్రమే మనము చూడగలిగే వారంగా ఉండాలి. కాబట్టి తనకు ఆధారము చేసుకున్న తన బట్టను పారవేసి యేసు దిగ్గున లేచి యేసునందుకు వచ్చి తనకున్న సమస్యను ఎలాగైతే చెప్పుకుని ఆ సమస్య నుండి అతడు ఎలాగో విడుదల పొందాడో అలాగే నేడు కూడా
దేవుడు మనకేం కలగజేయాలని కోరుకోవాలి? దృష్టి కలగజేయము. ఈ దృష్టి కలగజేయడం వల్ల ఏం చూడ్డానికి ఏం చూడాలి? లోకమును కాదు గాని దేవుని వాక్యమును చూడడానికి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడడానికి మన కన్నులు కావాలి. కాబట్టి నీ కార్యములను చూచే కన్నులు నాకు దయచేయము. లోకమంతా నీ కన్నులు ఎలా సంచరిస్తున్నాయో, కాబట్టి లోకములో ఉన్న మేము పరలోకములో ఉన్న దానిని చూచే కన్నులు నాకు కలగజేయమని దేవుని అడిగినప్పుడు, ఈ గుడ్డివాని కన్నులు తెరిచిన దేవుడే మన జీవితంలో ఉన్న మంద దృష్టి నుండి మనల్ని విడిపించి, అంధత్వము నుండి మనల్ని విడిపించి, సూటిగా దేవుని చూచే అనుభవంలోనికి నడిపించగల ధన్యత దేవాతి దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించును గాక. ఆమె దయగల మా తండ్రి, విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించినట్లుగా చేయండి. ఆ వ్యక్తి జీవితం అతడు చూపు పొందుకున్నవాడై ఉన్నాడు. ఆ చూపు పొందుకోవడానికి అతడు నిన్ను ఆశ్రయించిన వాడై ఉన్నాడు ప్రభా. అలాగే మేము మా జీవిత కాలం అంతా దేవా నీ వాక్యమును చూడడానికి, నీ ఆశ్చర్య కార్యములను చూడడానికి మా కన్నులు తెరవ చేయండి. ఒకవేళ మాలో మంద స్థితి ఉన్నదేమో, చూడలేని స్థితి ఉన్నదేమో, గనక చూడలేని స్థితి మాలో ఉంటే దాన్ని నీవు సరిచేసి చూచే నేత్రములను మీరు మాకు అనుగ్రహించి, మాలో ఉన్న గురుడితనాన్ని తొలగించి, అంతరంగ గురుడితనం, బహిరంగ గురుడితనం మాలో ఉన్నది గనుక వాటి నుండి మేము విడుదల పొందుకొని నాయన పరిపూర్ణమైనటువంటి నీ ప్రతిరూపమును చూడగలిగే స్థితి మీరు మాకు అనుగ్రహింప చేయమని వాక్యమై మాతో మాట్లాడిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. నిలబడదామండి, కాను సమర్పణ చేసుకుందాం. కానుక సమర్పణ చేసుకుందాం అండి. ఆశగా యేసయ్యా ఆశగా కానీ ఆశగా ఉంటాను యేసయ్యా ఆశగా ఉంటాను కలుగుని కానుక ప్రార్థన చేసుకుందాం అండి. మున్ని గారు వచ్చి కానుక ప్రార్థన చేయండి. మరి సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉంటే సిద్ధపడండి.
చెల్లించుకుంటున్నాం ప్రభా. గతించిన వారం నుంచి ఇప్పటి వరకు మీ సజీవ హస్తాల చాటును దాచేయించి ప్రభా, మీ సన్నిధానంలో మేము స్థితించుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఎన్నో అనుగ్రహించిన నా తండ్రి ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మాకు ఇచ్చిన దానిని బట్టి మేము ఏమి ఇవ్వలేము కానీ నా ప్రభా, మా కష్టార్జిత నుంచి ఆయన కొంత నేను పాల్గొ ఇస్తుండగా మీ సహాయంలో నీ కృపను మా పైన ఉంచండి తండ్రి. ఆయన 30 60 100 ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి హస్తమును ఆయన కానుక సంచిలో వేయబడిన ప్రతి హస్తమును దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభువు మీ రక్షకుడు యేసుక్రీస్తు పేరు వేడుకొనిచున్నాను పరమ తండ్రి. కూర్చున్నామండి. మరి సాక్ష్యాలు చెప్పేవారు ఎవరన్నా ఉన్నారండి? సాక్ష్యం చెప్పేవారు ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి వందనాలండి. కూడొచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు. అయితే సలోమి ఇప్పటికి 2 నెలలు అయిపోతుందండి. పడిపోయిందని చెప్పాను కదా బండి నుంచి. మళ్ళీ బిడ్డ రికవరీ అయ్యిందండి. మరి క్లాస్‌కి వెళ్ళాలని ఆశపడుతున్నది. నేను ఫస్ట్ ఏంటంటే పడిపోయావు కాబట్టమ్మా నువ్వు సెకండ్ ఫ్లోర్ ఎక్కాలనుకుంటున్నావు. మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ దేవుడి మందిరానికి రా అని నేను తీసుకొచ్చానండి. మరి నీ బిడ్డ మామూలుగా క్లాస్‌కి వెళ్ళి చదువుకోవాలని అందరూ ప్రార్థించండి సలోమి కోసం. ఈ చిన్న సాక్ష్యం నియమించింది. మహోన్నతుడైన మా తండ్రి, పడి దెబ్బ తగిలిన పగవాడు పెట్టిన పడిన గాయం మాన్పి బ్రతికి లేవనెత్తదవని మా తండ్రి రాసినట్లుగా బిడ్డను పడిపోయిన ప్రభా బిడ్డను లేవనెత్తి స్వస్థతనిచ్చి ఇదిగో నీ మందిరానికి తీసుకుని వచ్చావు. మళ్ళా ప్రభా రేపటి దిన తండ్రి బిడ్డ కాలేజీకి